సో ఈ రోజే ఈ స్మార్ట్ శంకర్ చూసొచ్చాను. మూవీ అయితే ఓకే. లైక్ సేమ్ ఫస్ట్ పార్ట్ ఎలా ఉందో సెకండ్ పార్ట్ కూడా అలానే ఉంది. జస్ట్ ఏదో చిన్న చేంజెస్ చేశారు అంతే. అండ్ కొత్త క్యారెక్టర్స్ ని పెట్టినట్టు అనిపించింది. లైక్ ఈ స్మార్ట్ శంకర్ ఇస్ ద సేమ్ వన్, పోలీస్ ఆఫీసర్ సేమే, తనతో ఉన్న శ్రీను గారు సేమే, ఏం చేంజెస్ లేవు. జస్ట్ తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్టుంది. ఓన్లీ యాడెడ్ ఎలిమెంట్ ఈస్ న్యూ విలన్ అండ్ వాళ్ళ మమ్మీ స్టోరీ యాడ్ చేశారు. అది బాగుంది. లైక్ మమ్మీ స్టోరీ అనేది చాలా బాగుంది. కానీ సినిమా మొత్తం యాజ్ ఇట్ ఈస్ 1 ఎలా ఉందో 2 కూడా అలా ఉంది. ఏం చేంజెస్ లేవు. ఒక లవ్ స్టోరీ ఉంది, కాకపోతే అక్కడ లవర్ చనిపోతుంది, తన గురించి మర్చిపోతా అనుకుంటాడు, ఇక్కడ వాళ్ళ మమ్మీ గురించి ఉంటుంది అంతే. స్టోరీ ఏం లేదు అక్కడ, సింపుల్. మీతో అంత సేమ్ ఎలా 1 లో ఉందో 2 లో కూడా అలా ఉంది. డబుల్ స్మార్ట్ అలానే ఉంది. ఏంది ఇంకోటి ఏంటంటే వాడిని చంపనీకే ప్లాన్ చేస్తాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు. పోలీస్ ఆఫీసర్ కలుస్తాడంటే అది ఫస్ట్ పార్ట్ లో ఉండడం వల్ల కలిసాడేమో అన్నట్టు ఉంటుంది. కానీ ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్ కి అసలు లింక్ అనేది సరిగా పెట్టలేదు అనమాట. ఇప్పుడు టిల్లు డిజిటిల్లు ఇంకా టిల్లు స్క్వేర్ చూసుకుంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కి మంచి కనెక్షన్ పెట్టారు అనమాట. సూపర్ కనెక్షన్ పెట్టారు. ప్లాట్స్ ఏమున్నా సరే డిజిటిల్లు ఫనీగా ఉంది. ఎందుకంటే లైక్ న్యూ స్టోరీ కైండ్ ఆఫ్ లాగా తీసారనమాట, కొత్తగా తీసారు. మళ్ళీ 1 నుంచి క్యారెక్టర్స్ ని కనెక్ట్ చేసి 1 లో ఆ క్యారెక్టర్స్ ని ఎండ్ చేశారు. 1 and 2 క్యారెక్టర్స్ ని ఎండ్ చేశారు, కరెక్ట్ గా చూపించారు. మంచి ఎంజాయ్మెంట్ కూడా ఉంది. డబుల్ స్మార్ట్ లో కూడా ఎంజాయ్మెంట్ ఉంది. కానీ అసలు ఏ ఎలిమెంట్స్ సరిగా పెట్టలేదు అనమాట. 1 నుంచి తీసుకొని 2 లో కూడా ఎలిమెంట్స్ అంత ఏం బోరింగ్ ఉంది. మ్యూజిక్ కూడా అంత ఏం అనిపించలేదు. సాంగ్స్ కొద్దిగా పర్లేదు ఓవరాల్ మూవీ. కానీ ఓవరాల్ మూవీ స్టోరీ ప్లాట్ లైక్ వాచబుల్ అంటే ఎస్, థియేటర్ వాచబులా అంటే నో అనే చెప్తాను నేను. అసలు ఓటీటీలో చూసినా సరిపోతుంది మీకు, అలా ఉంది మూవీ. ఏం లేదు దాంట్లో మూవీలో, అంత డీప్ ఎంజాయ్మెంట్ ఏం లేదు. జస్ట్ ఏదో టైం పాస్ చూద్దాం అనుకుంటారా, చూసేయండి. స్మార్ట్ శంకర్ క్యారెక్టర్ మీకు నచ్చుతుందా అంటే డెఫినెట్లీ ఎస్. మీకు ఆల్రెడీ నచ్చిందంటే ఇంకా వెళ్ళి చూడాలి అనుకుంటే వెళ్ళి చూడొచ్చు. సింపుల్, ఏం ఉండదు అక్కడ. సో అంతే, స్టోరీలో ఏం లేదు. నాకైతే సంజయ్ దత్ నింద తీసుకున్నాడు ఇంకా అర్థం కావట్లేదు. బాగున్నాడు, వాళ్ళ లాంగ్వేజ్ బాగుంది, వాళ్ళు మాట్లాడే తీరు బాగుంది, ఓకే. కానీ అన్నెసెసరీ పార్ట్ అసలు అవసరం లేదు. ఇంద్రా ఈ సోది అనుకునేదంటే అలీ గారి పార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పని అయిపోయింది అనుకునే టైంలో తీసుకొచ్చి పెట్టారు. సరే ఏదైనా మంచిగా చూపిస్తారా అంటే ఏమి లేదు. అసలు ఇంత టార్చర్ అనిపించింది అంటే, బయట ఇప్పుడు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, దానికి తోడు ఈ అలీ గారిని తీసుకొచ్చి అలాంటి క్యారెక్టర్ లో పెడితే అసలు ఏమన్నా అసలు సెన్స్ ఉందా? అసలు ఏం ఎందుకు పెడుతున్నారు అసలు ఇట్లాంటి? ఇదే కాదు, ఇంత ముందుకు వచ్చిన రీసెంట్ మూవీస్ కూడా అన్ని మొత్తం చెత్త సెక్స్ గురించి టాక్. అసలు ఏమనుకున్నారు అసలు? వాటిని అసలు ఎంకరేజ్ చేయడమే తప్పు. దానికి తోడు మూవీలో పెట్టారు. సరే మూవీలో పెట్టినా ఓకే. ఇప్పుడు శంకర్ కూడా మాట్లాడతారు, విలన్ మాట్లాడతారు, శంకర్ మాట్లాడతారు, ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్, ఇట్స్ గుడ్. వాళ్ళు మాట్లాడే దాంట్లో అట్లీస్ట్ ఒక సెన్స్ ఉందన్నమాట. అసలు వీడు అసలు అలీ గారి క్యారెక్టర్ ని మాట్లాడే అసలు ఈయన అసలు సెన్స్, అది మొత్తం టైం వేస్ట్ అండ్ బ్రెయిన్ అంతా ఖరాబ్. అసలు వేస్ట్ తీసారు మూవీ అయితే ఆయనను పెట్టుకొని. ఆయనకి ఇచ్చిన సీన్స్ అన్ని అట్లీస్ట్ మన స్టోరీ డెవలప్మెంట్ కోసం, కొంచెం స్టోరీ ప్రోగ్రెస్, కొంచెం స్టోరీని ఇంకా కొంచెం డిఫరెంట్ గా వాడికి ఇస్తే అసలు అయిపోయి. అంత స్క్రీన్ టైం ఎందుకు ఇచ్చారనిపించింది నాకైతే. లైక్ 20 minutes ఆర్ 25 minutes అనుకోండి అలీ గారికి ఇచ్చింది. మొత్తం టైం అంతా వేస్ట్ అసలు సినిమా. అసలు ఆయన కోసం నన్ను అడిగితే ఆ సినిమా ఫెయిల్ కానికి వన్ ఆఫ్ ది రీజన్స్ అయితే అలీ గారి సీన్స్ అని చెప్తాను నేనైతే. ఒకవేళ ఫెయిల్ అయితే హిట్ అయింది అనుకుంటున్నాను, ఎందుకంటే ఎంజాయబుల్ ఉంది కాబట్టి. మూవీ కొద్దిగానే ఉంది, లైక్ మరీ ఇంత ఘోరంగా లేదు. సో పర్లేదు మూవీ. సో మీరు కూడా డబుల్ స్మార్ట్ శంకర్ చూసారా? చూస్తే మీ ఒపీనియన్ ఏంటి, ఏమనుకున్నారు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా కాంటెంట్ తో ముందుకు వస్తాను, ఇంకా ప్లాన్ చేద్దాం, ఇంకో వీడియో కలుద్దాం. అప్పటి వరకు